ఏపీలో వేతన సవరణ కోసం 12వ పీఆర్సీ కమిషన్ను తక్షణమే నియమించి ఐఆర్ను 29% ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. 4 డిఏ బకాయిలు వెంటనే చెల్లించాలని నినదించాయి. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే పీసీ ప్రకటించుకుంటే చలో అసెంబ్లీ నిర్వహిస్తామని అల్టిమేటం జారీ చేశాయి. బడ్జెట్లో ఉద్యోగుల పీఆర్సీ ఐఆర్ ప్రస్తావన చేయకపోవడంపై నిరసన తెలిపాయి. తాజాగా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం మరియు ఉచిత డిమాండ్లపై ఎలాంటి స్పందన ఉంటుందనేది కీలకంగా మారుతోంది. విజయవాడలోని ధర్నా చౌక్ లో ఉపాధ్యాయ సంఘాలు నిరసన దిగాయి. పెండింగ్ లో ఉన్న 12వ పీఆర్సీకి తక్షణమే చైర్మన్ నియమించడంతో పాటు ఐఆర్ను 29% ప్రకటించాలని 4 డిఏ బకాయిలు వెంటనే చెల్లించాలంటూ యూటీఎం నిర్వహించిన రణబేరి 2.0 డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు తరలివచ్చారు. ఉపాధ్యాయులు న్యాయమైన డిమాండ్ పరిష్కరించకపోతే చలో సచివాలయానికి పిలుపునిస్తామని హెచ్చరించారు. శాసన మండలి శాసనసభలో కల్తీ లడ్డు గురించి చర్చలు పెట్టి ఇరు పక్షాలు గొడవపడ్డం తప్ప ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలపై దృష్టి సారించడం లేదన్నారు. రణబేరి కార్యక్రమం తర్వాతనైనా ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ బర్రా గోపిమూర్తి డిమాండ్ చేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి రావడానికి ముందు నియమించిన 11వ పీఆర్సీ రివర్స్ పీఆర్సీగా గుర్తు చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయులను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని, తాము అధికారంలోకి వస్తే సకాలంలో డీఏలు మెరుగైన పీఆర్సీ బకాయిలు చెల్లిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారని అన్నారు. అధికారంలోకి వచ్చి 20 నెలలవుతున్నా ఇంతవరకు 12వ పీఆర్సీని నియమించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.